In 1985, చైనా అనౌన్స్డ్ ఇట్స్ ఓపెన్ డోర్ పాలసీ. 1985లో చైనా ఏం చేసిందంటే ఓపెన్ డోర్ పాలసీని స్టార్ట్ చేసింది. ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మార్కెట్ సోషలిజం. సో ఈ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మార్కెట్ సోషలిజం, ఈ మార్కెట్ని కూడా ఇంక్లూడ్ చేయటంలో ఇది ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ట్రాన్స్పరెన్సీ. లాంగ్ హ్యాడ్ ద లాస్ట్ లాఫ్ అదర్ స్టేట్ ఎకానమీస్ దో కాట్ అన్ప్రిపేర్డ్ ఫాలోడ్ ద చైనీస్ ఎక్స్పెరిమెంట్ టువర్డ్స్ మార్కెట్ సోషలిజం. మిగతా స్టేట్ ఎకానమీస్ కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఏంటంటే అంటే దీనికి సిద్ధపడకపోయినా అనుకోకపోయినా చైనీస్ ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు కూడా మార్కెట్ సోషలిజంని ప్రాక్టీస్ చేశారు. హౌఎవర్ ద స్విచ్ ఓవర్ టు మార్కెట్ సోషలిజం హ్యాస్ నాట్ బీన్ స్మూత్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్ ఎకానమీస్. కానీ ఈ మార్కెట్ సోషలిజంకి వెళ్ళడం చాలామందికి సెట్ కాలేదు, చాలా స్టేట్ ఎకానమీస్కి అంత బాగా ఏం లేదు. ద ఎఫర్ట్స్ టువర్డ్స్ ద మార్కెట్ సోషలిజం ఇన్ ద సోవియట్ యూనియన్ ఫ్యూయల్డ్ బై ద లాఫ్టీ ఐడియాస్ ఆఫ్ ది గ్లాస్నోస్ట్, ఓపెన్నెస్ and perestroika resulting in the very disintegration of the nation state. ఇవేంటంటే ఈ మార్కెట్ సోషలిజం వైపు చేసిన ఎఫర్ట్స్ ఏంటంటే ఇంకా చాలా వాళ్ళని ఎమోషన్ చేసేసాయి. వాళ్ళ ఐడియాస్ అనేవి సక్సెస్ కాక వాళ్ళ స్టేట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయిందనమాట. వాళ్ళ ఎకానమీ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అందరికీ ఇది సెట్ కాలేదు. ది ఎక్స్పర్ట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఫాలోఅవుట్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ మేనేజ్మెంట్. అంటే ఇది ఒక సరిగా మేనేజ్ చేయలేకపోయారు, రాజకీయాల వల్ల పడిపోయింది అని అనుకున్నారు. ది అదర్ స్టేట్ ఎకానమీస్ ఎక్స్పీరియన్స్డ్ మేజర్ ఎకనామిక్ బ్రేక్ డౌన్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫేసెస్ టు మార్కెట్ సోషలిజం. అదర్ స్టేట్ ఎకనామీస్ ఏంటంటే చాలా పెద్ద ఎకనామిక్ బ్రేక్ డౌన్ అంటే ఆగిపోయిందనమాట. వాళ్ళకి డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది ఆగిపోయింది ఈ ఫేస్లో. ఇప్పుడు ఒక ఫేస్ నుంచి ఇప్పుడు సపోజ్ క్యాపిటలిస్టిక్ స్టేట్లో ఉన్నారు, స్టేట్లో నుంచి వాళ్ళు క్యాపిటలిస్టిక్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, వాళ్ళ పాలసీస్ మారుతాయి కదా. సో వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఈ మార్పు టైంలో. బేసికల్లీ ఫర్ స్మూత్ ట్రాన్సిషన్ టు మార్కెట్ సోషలిజం సమ్ ప్రీ రిక్విజిట్స్ వేర్ రిక్వైర్డ్ టు పుట్ ఇన్ ప్లేస్ ఎఫోర్ హెడ్. సో కొన్ని ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలన్నమాట. ఈ ట్రాన్సిషన్ మార్పులో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా వాజ్ వెల్ అహెడ్ డూయింగ్ దిస్ హోంవర్క్ సిన్స్ మేయోస్ టైమ్, ఎస్పెషల్లీ సిన్స్ 1975 ఆన్వర్డ్స్ విచ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రియల్ విన్నర్. ఈ జాగ్రత్తలు అనేవి చైనా బాగా కరెక్ట్గా తీసుకొని దాని నెససరీ వర్క్, దానికి కావాల్సిన వర్క్ అంతా చేసుకొని ఈ చైనా కరెక్ట్గా సక్సెస్ అయింది. ఇది రియల్ విన్నర్ అయింది. ఈ చేంజ్ అనేది ఇది చక్కగా తీసుకుంది. ది ఐడియల్ టైప్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టేట్ ఎకానమీ గెటింగ్ స్మూత్లీ మెటమోర్ఫోజ్డ్ ఇన్ టు ఏ జైంట్ మార్కెట్ ఎకానమీ. సో ఇది ఒక ఐడియల్ టైప్ అనమాట. ఇది ఒక ఉదాహరణ అనమాట. ఏంటి చక్కని ఉదాహరణ. ఎలా స్టేట్ ఎకానమీ నుంచి, చైనాలో బాగా స్టేట్ ఎకానమీనే కదా ఉంది, స్టేట్ ఎకానమీ నుంచి చాలా చక్కగా రూపాంతరం చెందింది మార్కెట్ ఎకానమీగా. చాలా పెద్ద మార్కెట్ ఎకానమీగా విచ్ఛిన్నం అయిపోయింది, చాలా బాగా రూపు చెందిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయన చెప్పాడు, ఆస్కర్ లాంగ్ చెప్పాడు. ఏమని చెప్పాడు, మీరు స్టేట్ ఎకానమీ వాళ్ళు కూడా క్యాపిటలిస్టిక్ ఎకానమీ కొన్ని వాటిలో ఉన్న మంచి కూడా తీసుకోండి అని చెప్తే ఆయన చెప్పిన మాటలు అప్పుడు వాళ్ళు వినలేదు. తర్వాత ఈ కైండ్స్ చెప్పిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఈ మేయో జియాంగ్ అనే అతను ఫస్ట్ దీనికి అగెన్స్ట్ అయ్యాడు. ఓన్లీ స్టేట్ ఎకానమీ ఏంటి, మనం కూడా కొంచెం మార్కెట్ని ఇన్వాల్వ్ చేయాలి అనేది ఈయన అనుకొని సో ఓపెన్ డోర్ పాలసీని చైనాలో స్టార్ట్ చేశారు 1985లో. వీళ్ళని చూసి కొంతమంది వేరే స్టేట్ ఎకానమీస్ కూడా ఫాలో అయినా కూడా అది అంతగా వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక వాళ్ళకి సక్సెస్ రాలేదు, ఎకానమిక్ డీకే వచ్చింది, వాళ్ళ ఎకానమీ నాశనం అయింది వాటి వల్ల. తర్వాత వీళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు మంచిగా దీనికి అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకొని దానికి కావాల్సిన పాలసీస్ మార్చుకునేటానికి జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు దీనిలో సక్సెస్ అయ్యారు. మంచిగా
వీళ్ళు చేంజ్ అయ్యారనమాట ఒక ఎకానమీలో నుంచి ఇంకొక ఎకానమీకి. These two events, spanning many decades, were nothing but timely and rational selections of economic traits from each other's economic systems and experiences. ఈ టూ ఈవెంట్స్ అంటే ఈ క్యాపిటలిస్టిక్లో నుంచి సోషలిస్టిక్ వాళ్ళు తీసుకోవటం, సోషలిస్టిక్ వాళ్ళు క్యాపిటలిస్టిక్లోని గుడ్ థింగ్స్ని తీసుకోవటం, ఇట్లా వీటిని కలిపి మిక్స్డ్ ఎకానమీ చేసుకోవటం, ఈ రెండు ఈవెంట్స్ చాలా డికేడ్స్, చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నథింగ్ బట్ టైమ్లీ అండ్ రేషనల్ సెలెక్షన్స్. వీళ్ళు టైం తీసుకున్నారు వివేకంగా ఆలోచించటానికి. వాళ్ళు ఆలోచించాలి కదా అన్ని కోణాల్లో ఏది బాగుంటుంది, ఏ లక్షణం, ఏ ట్రైట్ తీసుకుంటే మనకు బాగుంటుంది, ఏ సిస్టమ్ మనకు బాగుంటుంది అని ఇతరుల ఎక్స్పీరియన్సెస్ నుంచి అమ్మో ఇది తీసుకుంటే వాళ్ళు ఎలా అయ్యారు అలా ఏం ఉండదు కదా. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి బేస్ అయి ఉంటుంది. కానీ వీళ్ళు టైం తీసుకొని రకరకాలుగా వాళ్ళ పరిస్థితులకి మన పరిస్థితులకి కంపేర్ చేసుకొని తీసుకునేసరికి ఒక లక్షణం అనేది కొన్ని ట్రేట్స్ తీసుకునేసరికి వీళ్ళకి టైం పట్టిందనమాట, చాలా స్పాన్ అయిపోయింది. ద వరల్డ్ బై ద లేట్ 1980 వాజ్ హ్యావింగ్ నైదర్ ఏ ప్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ నార్ ఆఫ్ ఏ స్టేట్ ఎకానమీ. సో 1980 కల్లా ఎవరికి కూడా ప్యూర్గా క్యాపిటలిస్టిక్ ఎకానమీ లేదు, ప్యూర్గా స్టేట్ ఎకానమీ లేదు, అంతా వాళ్ళు మిక్స్ చేసేసుకున్నారు. There were many states of the world that opted for a mixed economy in the post-Second World War period after coming out of the colonial rule, such as India, Malaysia, Indonesia, etc., to name a few. The leadership of these countries could be considered visionaries, which was to be proved by the mid-1990. So, చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఏమవుతుందంటే మిక్స్డ్ ఎకానమీని ఆప్ట్ చేసుకున్నారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. సో ఆఫ్టర్ కమింగ్ కొలోనియల్ రూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ మిక్స్డ్ ఎకానమీని సెలెక్ట్ చేసుకున్నారు. వాటిలో ఎగ్జాంపుల్స్ ఇండియా, మలేషియా, ఇండోనేషియా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ లీడర్షిప్ ఆఫ్ దీస్ కంట్రీస్ కుడ్ బి కన్సిడర్డ్ విజనరీస్ విచ్ వాజ్ టు బి ప్రూవ్డ్ బై ద mid-1990. ఈ టైంలో వీళ్ళు చేసుకున్న ఈ లీడర్షిప్ అనేది వీళ్ళు మెయింటైన్ ఇదంతా ఇదొక ఇమాజినరీ అనమాట. Though at a practical level, the world looked flat for the mixed economy model. ప్రాక్టికల్గా చూసుకుంటే వరల్డ్ అంతా కూడా మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవుతున్నప్పటికీ ఏ ఫార్మల్ ఒపీనియన్ ఆన్ ద గుడ్నెస్, ఇమీడియసీ అండ్ ద అల్టిమేట్ వయబిలిటీ ఆఫ్ ద మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్ వాజ్ ఎట్ టు ఎమర్జ్. అంటే ఫార్మల్గా ఇదే ఫాలో అవ్వాలి, ఇది బాగుంటుంది అని ఏం లేదు. అందరూ ఫాలో అవుతున్నప్పటికీ, ప్రాక్టికల్గా అందరూ దాన్ని ఫాలో అవుతున్నప్పటికీ ఇదే బాగుంటుంది అనే ఇది ఎక్కడా లేదనమాట. ద ఫస్ట్ సచ్ అథారిటేటివ్ ఒపీనియన్ ఇన్ దిస్ డైరెక్షన్ కేమ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ విచ్ యాక్సెప్టెడ్ ద గుడ్నెస్ అండ్ నీడ్ ఆఫ్ ద స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ. ఇలాంటి ఒక ఫస్ట్ ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కమాండింగ్ అనేది ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ కేమ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ నుంచి ఫస్ట్ ఒక ఒపీనియన్ వచ్చిందనమాట దీని ఒక మంచితనం గురించి మిక్స్డ్ ఎకానమీ విచ్ యాక్సెప్టెడ్ ద గుడ్నెస్ అండ్ నీడ్ ఆఫ్ ద స్టేట్ ఇంటర్వెన్షన్. అవును, స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, అదే మంచిది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పిందనమాట. దిస్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ద వరల్డ్ ఎకానమిక్ థింకింగ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వేర్ ardent votaries of virtues of the free market economy. సో ఇది టర్నింగ్ పాయింట్ అనమాట. వరల్డ్ ఎకనామిక్ థింకింగ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వేర్ ద ardent votaries of the free market economy. ఇది ఇలానే ఉండాలి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి ఖచ్చితంగా, ఇట్లా ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉండే కంటే అని చెప్పేసి ఈ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పారనమాట. ది కండక్టింగ్ కాన్సెన్సస్ ఎమర్జ్డ్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1999 టైటిల్ ఎంటరింగ్ 21st century in the world బ్యాంక్ సెడ్. గవర్నమెంట్ ఇలా చెప్పారనమాట వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో 21st century ఎంటర్ అయ్యే టైంలో వరల్డ్ బ్యాంక్ ఇలా చెప్పింది. ద గవర్నమెంట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ బట్ దెర్ ఈజ్ నో సింపుల్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ టెల్స్ దెమ్ వాట్ టు డూ.
గవర్నమెంట్ ప్లే చేయాలి, వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గవర్నమెంట్కి డెవలప్మెంట్లో. కానీ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు వాళ్ళకి చెప్పే విధానంలో. The World Bank went on to suggest that every country should determine the areas and extent of the market and state intervention depending on its own stage of economic development, socio-political and other historical factors. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ రోలు డెవలప్మెంట్లో. కానీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు. ఇదేం చెప్పిందంటే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళే డిటర్మిన్ చేసుకోవాలి ఏది మార్కెట్ చేతిలో ఉంటుంది, ఏది ఏ ఏరియాస్ మార్కెట్ ఇదిలో ఉంటాయి, ఏ ఏరియాస్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనేది వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఎకనామీ పరంగా కానీ, సోషల్ కండిషన్స్ కానీ, పొలిటికల్ కానీ, రాజకీయ సామాజిక విషయాలని బట్టి, చారిత్రక విషయాలని బట్టి వాళ్ళు చూసుకొని వాళ్ళే చెప్పాలి అని చెప్పారు.